వార్ 2 మూవీ షూటింగ్లో రీసెంట్గా మన తారక్ అన్న జాయిన్ అయ్యాడు. ఈ వీడియోలో వార్ 2 మూవీ గురించి అండ్ స్పై యూనివర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వార్ 2 మూవీ వార్ మూవీకి సీక్వెల్గా రాబోతుంది. ఈ వార్ మూవీ హృతిక్ రోషన్ హీరోగా 2019లో వచ్చింది. ఈ సినిమాని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద మంచి యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరో ఎంట్రీ మాత్రం చాలా బాగుంటుంది. డాన్స్లో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ఇరగదీశారు. ఇలా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాదాపు 475 కోట్ల గ్లోబల్ గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ ఆ ఇయర్లోనే కలెక్షన్స్ పరంగా టాప్ 1గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే డాన్స్లో పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత బాగా డాన్స్ చేస్తారు. అండ్ హృతిక్ రోషన్ కూడా చాలా బాగా డాన్స్ చేస్తాడు. వీళ్ళ ఇద్దరు కాంబినేషన్లో మరో నాటు రేంజ్లో డాన్స్ ప్లాన్ చేస్తున్నారు. వార్ మూవీ యష్ రాజ్ స్పై యూనివర్స్ భాగంగా వచ్చింది. ఇప్పుడు వార్ 2 మూవీ కూడా స్పై యూనివర్స్ భాగంగా రాబోతుంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్. అసలు సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏందో చూద్దాం. సినిమాటిక్ యూనివర్స్ అంటే ఒక మూవీకి ఇంకో మూవీకి ఇంటర్ కనెక్షన్ ఉండటం మరియు ఒక మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఇంకో మూవీలో రావడాన్ని సినిమాటిక్ యూనివర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎంసీయూలో అన్ని క్యారెక్టర్స్ని అవెంజర్స్ ఎండ్ గేమ్లో తీసుకురావడమే. ఇలా హాలీవుడ్లో ఎంసీయూ డీసీయూ సక్సెస్ఫుల్గా ఈ సినిమాటిక్ యూనివర్స్ని బిల్డ్ చేశాయి. ఇండియాలో కూడా ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మరియు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ల గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యష్ రాజ్ స్పై యూనివర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మూవీ సల్మాన్ ఖాన్ హీరోగా ఎగ్ ద టైగర్ అనే మూవీ 2012లో వచ్చింది. ఈ మూవీని డైరెక్టర్ కబీర్ ఖాన్ మంచి లవ్ స్టోరీ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్గా టైగర్ జిందా హే మూవీ తీశారు. ఈ మూవీ 2017లో రిలీజ్ అయ్యింది. దీనికి డైరెక్టర్ ఆలీ అబ్బాస్ జాఫర్. ఈ మూవీని మంచి యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. ఏక్ ద టైగర్ మూవీకి మించిన యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉంటాయి అండ్ ఏక్ ద టైగర్ మూవీకి మించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ మూవీ సాధించింది. ఈ సిరీస్లో వచ్చిన థర్డ్ మూవీ వార్ మూవీ. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ 3 మూవీల కథలను కనెక్ట్ చేస్తూ పఠాన్ మూవీ వచ్చింది. ఈ మూవీలో అక్కడక్కడ గత మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ కనిపిస్తాయి అండ్ సెకండ్ హాఫ్లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ కూడా ఉంటుంది. షారూక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ కలిసి చేసే ఫైట్ చాలా బాగుంటుంది. ఈ సిరీస్లో రాబోయే మూవీస్లో వీళ్ళిద్దరు కలిసి నటించే అవకాశం ఉంది. ఈ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఈ మూవీలో హీరోయిన్గా దీపికా పదుకోని, విలన్గా జాన్ అబ్రహం నటించారు. ఈ మూవీ 2023లో వచ్చింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1000 కోట్ల పైనే సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీని తర్వాత 5th మూవీగా టైగర్ 3 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్ మనీష్ శర్మ. ఇప్పటి వరకు యష్ రాజ్ స్పై యూనివర్స్లో వచ్చిన అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వార్ 2 మూవీ విషయానికి వస్తే దీనికి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఈయన లాస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ రోల్ ఏదో చెప్పలేదు, కానీ ఎన్టీఆర్ ఏ రోల్లో అయినా చేయగలడు. విలన్ క్యారెక్టర్ అయినా, మాస్ క్యారెక్టర్ అయినా, క్లాస్ క్యారెక్టర్ అయినా, స్పై ఏజెంట్ క్యారెక్టర్ అయినా, ఇలా ఏ క్యారెక్టర్ అయినా ఎన్టీఆర్ గారు తన నట విశ్వరూపం చూపించగలడు. వార్ 2 మూవీ ఆగస్ట్ 14, 2025కి రిలీజ్ అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీతో ఎన్టీఆర్ మరొకసారి 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ లేదా ఏదైనా మూవీ రిలేటెడ్ అప్డేట్ మిస్ కావద్దు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.